బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రసన్న కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. దాని మీద కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. వీళ్ళిద్దరి పరస్పర కేసులకు సంబంధించి నెల్లూరు రాజకీయాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అసలు ప్రెసెంట్ పోలీసులు ఏమంటున్నారు? ది సేమ్ టైం నెల్లూరులో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? సర్తాజ్ మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దాడికి తర్వాత నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠంగా మారాయి. ఏవైతే ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వివాద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి జరిగినటువంటి వ్యాఖ్యల తర్వాత కొద్ది గంటల్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో పాటు ఫర్నిచర్ అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అయితే ధ్వంసం చేసినటువంటి క్రమంలో అక్కడికి భారీగా 60 నుంచి 70 మంది వచ్చి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా ఫర్నిచర్, గ్లాసులు, కారులు అన్నీ కూడా బద్దలుగా ధ్వంసం చేయడం జరిగింది. చేసినటువంటి క్రమంలో ఆ సమయంలో ఇంట్లో కూడా ఎవరూ లేనటువంటి క్రమంలో వారి తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. వారి తల్లి కూడా ఒక భయాందోళనకు గురైందని చెప్పి కూడా ఆమె చెప్తా ఉన్నారు. మరోపక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా అక్కడికి వచ్చినటువంటి వారిని చూసి దాదాపుగా 60 నుంచి 70 మంది రావడంతో వారంతా కూడా ఒక భయాందోళనకు గురి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కూడా ఎస్పీ ఆఫీస్కి కూడా చేరాయి వీరు తగాదాలు. ఏవైతే ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ ఇప్పుడే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఎస్పీ ఆఫీసులో అదనపు ఎస్పీని కలిసి కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఇటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే తమ పైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలతో పదజాలంతో కూడా మాట్లాడారని చెప్పి తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటుగా కోవూరులో కూడా చాలామంది మహిళలు ఆ యొక్క నిరసన కూడా తెలపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కోవూరు పిఎస్లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అక్కడ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు నెల్లూరులో ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్కి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కూడా ఒక ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పుడే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మనం చూస్తున్నటువంటి ఎస్పీ ఆఫీస్ లోపలికి వెళ్ళున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడంతో కూడా మాట్లాడి అక్కడ వారి ఇంటికి జరిగినటువంటి దాడిపైన పూర్తిగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఫిర్యాదు చేయడానికి లోపలికి ఉన్నారు. మరి కాసేపట్లోనే అక్కడి నుంచి బయటికి రానున్నారు. అయితే పోలీసులు కూడా ఈ రాత్రి నుంచి దాడి జరిగిన వెంటనే అక్కడి నుంచి కూడా మొత్తం విచారణ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటిని కూడా సేకరిస్తూ ఉన్నారు. సేకరిస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పటికే అక్కడ ఒక సీసీ ఫుటేజ్ కూడా రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు జరిగినటువంటి సన్నివేశం ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎలాంటి దాడికి పాల్పడ్డారు అన్న విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుంచే ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా దాడి చేయడం జరిగింది కొద్ది గంటల్లోనే. అయితే మరోపక్క టీడీపీ నేతలు కూడా మహిళల పైన అసభ్యకరంగా ఇటు పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కూడా సరికాదని, మహిళల్ని అగౌరవపరిచే విధంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా సరైనది కాదని కూడా ఆయన చెప్తా ఉన్నారు టీడీపీ నేతలు. మరోపక్క వీరు కక్షపూరిత రాజకీయాలతో ఇలాంటి దాడులకు పాల్పడడం నెల్లూరులో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి ఈరోజు నెల్లూరులో దాడులు చేయడం కూడా సరైన పద్ధతి కాదని కూడా ఇప్పటికే వైసీపీ నేతలు కూడా మండిపడుతూ ఉన్నారు. మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడటం జరిగింది. దాంతోపాటుగా జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలంతా ఈ యొక్క కేసు ఇది దాడికి సంబంధించి సరైన పద్ధతి కాదు, నెల్లూరులో ఇలాంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదు, ఇలాగ దాడులు చేయడం కూడా సరైనది కాదు, ఏదైనా విమర్శలు ఉంటే ప్రతి విమర్శలు చేసి కౌంటర్ ఇవ్వాలి కానీ ఇలా దాడులు చేయడం సరైన పద్ధతి కాదని అంటూ ఉన్నారు. మరోపక్క ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఈ దాడికి సంబంధించి ఆయన సమయంలో ఇంట్లో లేడు కాబట్టి లేనటువంటి సమయంలో వచ్చినటువంటి వారు
ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి ఉండుంటే ఈ చంపేటువంటి ప్రయత్నం కూడా చేసేవారని చెప్పి కూడా ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటు ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు ప్రసన్న కుమార్ రెడ్డి చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి వేమిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ అభిమానులు చేసినటువంటి దాడి సరైనది కాదు, చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు సరైనవి కాదు కాబట్టి వారికి కడుపు మండి ఏదైనా చేస్తుంటే అభిమానులు చేసి ఉండొచ్చు, దాన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అయితే ఈ దాడి మాకైతే సంబంధం లేదు, మేము చేయించలేదు, ఇలాంటి సంస్కృతి మా సంస్కృతి కాదు, ప్రజలకి సేవ చేయడమే మాది అని చెప్పి కూడా మరోపక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే వారి ఎవరైతే వేమిరెడ్డికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి దాడులను కూడా చేయడం కరెక్ట్ కాదని ఖండించడం జరిగింది. మాకు తెలిసిన వెంటనే కూడా ఇలాంటి దాడులు చేయొద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి టార్గెట్గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చేస్తున్నారని చెప్పి కూడా ఇటు మరోపక్క ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయము ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఒక ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఎస్పీ ఆఫీస్ కాడ కూడా ఇద్దరు ఫిర్యాదులు చేసుకోవటం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సెకండ్